తమరిక్కడెందుకు కూర్చున్నారు? తమరి దృష్టిలో ఇది కాలాన్ని వృధా చేయడం కదా. కానీ జోధా బేగం ఇందాకే మీరన్నారు దాన్ని చూస్తే శాంతి లభిస్తుంది అని. ఇక శాంతి మీ ఒక్కరికే సొంతం కాదు, మాకు కూడా హక్కుంది. ఇవాళ జలాల్ నన్ను చాలాసేపు వేచి ఉండేలా చేశారే, ఎక్కడుండిపోయారో ఏమో. ఇది చాలా అన్యాయం. అయినా షెహన్షా గారు తమ విశిష్టరాణిని రాత్రంతా వేచి ఉండేలా చేయడం ఏం బాలేదు. షెహన్షా తమ వద్దకు వచ్చి ఉండాల్సిందే బేగం సాహిబా. మా గాయంపై ఉప్పు చల్లుతున్నావా? నమ్మక ద్రోహి, పోయిక్కడి నుంచి. హుజూర్, కొందరు మౌల్వీలు తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. దానివలన తమరికి ప్రజల మధ్య చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళంతా ఎవరు ఖాన్ సాబ్? తమరు ఆలయానికి వెళ్లడం గురించి గొడవ సృష్టించిన వారిలో వారు కూడా కొందరు. హెచ్చరిక! అందరూ అప్రమత్తంగా ఉండండి. ఆశా కిరణం హిందూ దేశపు చక్రవర్తి జలాలుద్దీన్ మొహమ్మద్ గారు పెంచేస్తున్నారు. మీ అందరికీ మా విషయంలో ఏదో నచ్చలేదని తెలుస్తోంది. నచ్చకపోవడానికి కారణం ఉంది షెహన్షా. తమరు మతాచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. పరాయి మతం వైపు తమరు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఇస్లాంకి మంచిది కాదు. తమరు ముందుగా ఒక ముసల్మాన్, ఆ తరువాతే బాద్షా మీరు. అందువల్ల ముందుగా మత వ్యవహారాల పట్ల దృష్టి పెట్టడం తమరి బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడంలో తమరు విఫలమయ్యారు. మీరందరూ చెప్పేది తప్పక వినదలిచాం. ఎందుకంటే మత సంబంధ వ్యవహారాలు మాకంటే మీకు బాగా తెలుసు. అందువల్ల ఒక చిక్కు సమస్య విషయంలో మాకు మీ సలహా కావాలి. మౌల్వీ సాబ్, ముందు ఒక సంగతి చెప్పండి. ఎవరైనా ఒక షెహన్షాకి వెనుక వారిని దూషించడం, వారికి నష్టం కలిగించడం, అలాగే ప్రజల్లో వారికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తే అది సరైందంటారా? నిస్సందేహంగా సరైంది కాదు. బాద్షా ప్రజల దృష్టిలో దేవదూత. ప్రజలు వారిని ఖుదా ప్రతిబింబంగా భావిస్తారు. అకారణంగా వారికి నష్టం కలిగిస్తే అది మత వ్యతిరేక చర్య అవుతుంది. అయితే మీరంతా ఒప్పుకుంటారా? ఆ పని చేసేవాడు మత వ్యతిరేకని, అలా చేసేవాడు నేరస్తుడని, శిక్షార్హుడని మీరంతా ఒప్పుకుంటారే? అంటే అలాంటి వ్యక్తిని తిరుగుబాటుదారుడని నిర్ధారించవచ్చా? నిస్సందేహంగా ఆ వ్యక్తి నేరస్తుడే, శిక్షార్హుడే. ఒప్పుకోవాల్సిందే. వారు చాలా తెలివైన వారే. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వారికి చక్కగా తెలుసు. అయితే ఆ తిరుగుబాటుదారుడికి శిక్ష విధించవచ్చా? నిస్సందేహంగా అందరి సమక్షంలో కఠినాతి కఠినంగా శిక్షించవచ్చు. అయితే మౌల్వీ గారు, తమరే సెలవివ్వండి. తమరికి ఏ శిక్ష విధించాలో, లేదంటే ప్రజల్లోకి వెళ్లి తమరికి అన్యాయం జరిగిందని తమరే ప్రచారం చేసుకుంటారు. అంటే మీరు మాతో తమాషాలాడుతున్నారా బాద్షా? తమాషాలాడింది మీరు మౌల్వీ సాబ్. మేము మా నిజాయితీని విస్మరించామని ప్రజల్లో పుకారు సృష్టించడానికి ప్రయత్నించారు మీరు. మమ్మల్ని గౌరవించకూడదని, మేము నిజమైన ముసల్మాన్ కాదని ప్రచారం చేశారు మీరు. కానీ నిజం ఏమిటంటే మౌల్వీ సాబ్, మేమే నిజమైన ముసల్మాన్లం. ఇప్పటికీ మేము నిజాయితీతోనే ఉన్నాం. ఆ సంగతి ఆ ఖుదాకి మాత్రమే తెలుసు. దీన్ని మేము వేరొకరి ముందు రుజువు చేయాల్సిన అవసరం లేదు. అసలు తమరంటున్న ఆ వ్యవహారం ఏమిటి? కొన్ని రోజుల క్రిందట ఉలేమా గారు, మత పెద్దలు ఈ సంగతిని మా దగ్గర ప్రస్తావించారు. అలాగే వారు మేము నిరపరాధులమని నిరూపించారు కూడా. షెహన్షా సరిగానే సెలవిచ్చారు. పైగా పీరే ఆలా సలీం చిస్తా గారు కూడా ఇది అంగీకరించారు. అలా జరిగిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన చూస్తే వీళ్ళకి మా నిజాయితీ మీద, పరిపాలన మీద నమ్మకం లేనట్టు కనిపిస్తోంది. మేము మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం షెహన్షా. పరిపాలన, సామ్రాజ్యం ఇస్లాంకి అనుగుణంగా ఉండేలా చూసుకునే బాధ్యత మా మీద ఉంది. కాదు మౌల్వీ సాబ్, తమరు మౌల్వీ గనక మత వ్యవహారాలు చూసుకోవాలి, మేం బాద్షా గనక పరిపాలన చూసుకోవాలి. తమరి బాధ్యత ఏమిటంటే ఎవరైనా మీ సలహా కోరి వచ్చినప్పుడు మీ అభిప్రాయం తెలియజేయటం. కానీ మీరు అలాంటి పని చెయ్యనేలేదు. తమరు తిరుగుబాటు లేవదీయాలని ప్రయత్నించారు. అలాగే తమరు మొత్తం సంగతిని విస్మరించి రాజకీయంతో పరిపాలనా వ్యవహారాలు చేపట్టాలని ప్రయత్నించారు. షెహన్షా గారు సరిగ్గానే చెప్పారు. పరిపాలన, మతాలనేవి రెండు వేరు అంశాలు. పరిపాలనని మతంతోటి, మతాన్ని పరిపాలనతోటి ముడిపెట్టడం చాలా తప్పు. ఈ విషయంలో భిన్నాభిప్రాయానికి తావులేదు. ఇది ఖచ్చితంగా నేరం.
మీరు ఆ నేరానికి పాల్పడ్డారు. మేం బాద్షా అయినందువల్ల ఎల్లప్పుడూ మతాన్ని పరిపాలనని వేరుగా ఉంచడానికే ప్రయత్నించాం. అయితే కొందరు మతం పేరుతో సామ్రాజ్యంలో అలజడి సృష్టించాలని చూశారు. ఇది మమ్మల్ని అవమానించడంతో సమానం. ఎవరైనా వ్యక్తి తన బాధ్యతను విస్మరిస్తే అలాంటి వారికి అవమానం తప్పదు మౌల్వీ సాబ్. ఒకవేళ ఇప్పుడే మేము మిమ్మల్ని అడ్డుకోకపోతే, అలాగే ఇప్పుడే మేము మీ రాజకీయ ప్రయత్నాలను ఆపనట్లయితే అది చివరికి మతాన్ని అవమానించడమే కాగలదు. అది ఎలాగో మేము తట్టుకోలేం. మతాన్ని తమరే అవమానిస్తున్నారు, అది కూడా మీ బేగంని వెనకేసుకురావడం ద్వారా. ఆవిడ ఇస్లాం స్వీకరించేలా చేయడానికి తమరు అసలు ప్రయత్నించనే లేదు. మేం గనక ఆ పని చేసి ఉంటే ఆ ఖుదా కూడా మమ్మల్ని క్షమించడం మౌల్వీ సాబ్. తనని నమ్మిన వారిని ఆ ఖుదా కరుణిస్తాడు, తన మీద ప్రేమను కురిపిస్తాడు. అలా లేనప్పుడు బలవంతంగా ఎవరి చేతనైనా ఇస్లామును స్వీకరింపజేస్తే అది నేరమే అవుతుంది. మతం పేరుతో రాజకీయాలు నడిపించడం అంతకంటే నేరం మౌల్వీ సాబ్. తమరే అన్నారు కదా, ఇజిల్లాహీకి హాని కలిగించేవాడు తిరుగుబాటుదారుడు, శిక్షార్హుడు, అలాంటి వాడిని వదలకూడదు అని. కావున మీ ఇద్దరిని మేము శిక్షిస్తాం. మతానికి మత పరిరక్షకులకు శిక్ష విధిస్తారా? అది చాలా తప్పు. మత పరిరక్షకులకు కాదు, రాజకీయ నాటకాలు ఆడేవారికి. ఇప్పుడే కదా మీరన్నారు మేము ఖుదా ప్రతిబింబం అని. కానీ ఇంతలోనే మా నిర్ణయాన్ని మీరు తప్పుపడుతున్నారేమిటి? తిరుగుబాటుకు శిక్ష మరణ శిక్ష. కానీ మీరు అదృష్టవంతులు, మీ మీద గౌరవంతో మేము ఆ శిక్ష విధించకుండా మిమ్మల్ని రాజ్యం నుంచి వెలివేస్తున్నాం. ఇక మా సలహా ఏమిటంటే, పవిత్ర మక్కాకు వెళ్ళండి. అక్కడికి వెళితే మీ నేరాలకి ప్రాయశ్చిత్తం కాగలదు. ఆ ఖుదా మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ యాత్రకు అవసరమైన ఖర్చులు ఖజానా భరిస్తుంది. మా ఉద్దేశంలో తమరు దీని గురించి మాతో చర్చ జరిపితే మంచిది. అది చాలా అవసరమైంది బాద్షా గారు. ఎలాంటి చర్చ అక్కర్లేదు. ఇన్నాళ్ళు మేము చర్చలు ఒప్పుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అక్కర్లేదు. మేం ప్రకటిస్తున్నా ఇవాళ నుంచి రాజకీయ వ్యవహారాల్లో మత జోక్యం ఉండకూడదు. ఏ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా స్వయంగా మేమే తీసుకుంటాం. ఎవరితోనూ ఎలాంటి చర్చలు చేయబోము. అలాగే మా ఆజ్ఞను అమలు చేయాలి. షహిన్షా గారు మహాజ్ఞాని, కానీ బుద్ధి కొంచెం వంకర. ప్రణామాలు అత్తయ్య గారు. ప్రణామాలు అత్తయ్య గారు. ప్రణామాలు జిజియంగా. రామ్మా జోధా. జీజియంగా, జోధాకి ఆ ఖర్జూరాల ప్రత్యేకమైన షర్బత్ ఇవ్వండి. తనకదంటే చాలా ఇష్టం. అది నాకు ఇష్టమని మీకెలా తెలుసు అత్తయ్య గారు? నేను ఆమీరులో చూశాను. మీ అమ్మగారు మీకు ఎప్పుడూ ఆ షర్బతే చేసి ఇస్తుండేవారు. అవునా? అయినా ఈవేళప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? ఏదైనా విశేషమైన సంగతా? అవును, ఇవాళ నీకు పరీక్ష పెట్టాలని నేను అనుకున్నాను. అది నాకేం అర్థం కాలేదు. అర్థం చేసుకుందుగాన్లే, ముందులా కూర్చో. నువ్వు మా జలాల్కి బేగంవి, అదే ప్రత్యేకమైన బేగంవి. అంటే నీకు ప్రత్యేకమైన తెలివి కూడా ఉండాలి. ఆ తెలివిని నేనిప్పుడు పరీక్షించదలిచాను. ఇవాళ జలాల్ దర్బార్లో తీసుకున్న నిర్ణయంపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ధన్యవాదాలు. జలాల్ తన నిర్ణయం ఏదో తీసేసుకున్నాడు. మరి ఆ నిర్ణయం విషయంలో నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఈ ప్రశ్నే నీకు పెట్టే పరీక్ష. నీ జవాబే ఈ పరీక్ష ఫలితం. షహిన్షా తీసుకున్న నిర్ణయం మత హద్దులకి తగినట్టుగా ఉంది. అందువల్ల అది సరైందే. మత హద్దుల్ని అతిక్రమించి రాజకీయాల్లో దిగే వారికి వ్యతిరేకమైన నిర్ణయం. అందువల్ల కూడా అది సరైందే. అలాగే వారందుకు చేసిన వాదన కూడా సముచితంగానే ఉంది. మరి అనుచితమేమిటి? షహిన్షా నిర్ణయం తీసుకునే విధానం సముచితం కాదు. సాధారణంగా షహిన్షా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దర్బారులో ముఖ్యమైన వ్యక్తులతో చర్చిస్తారు. షహిన్షాకి సామ్రాజ్యానికి మేలు జరగాలని కోరుకునేవారు ఇవాళ కూడా దర్బారులో ఎంతో మంది కూర్చునే ఉన్నారు. మీరున్నారు, అత్తయ్యున్నారు, జీజీ అంగా ఉన్నారు. ముఖ్యంగా షహిన్షా తన తండ్రితో సమానంగా భావించే గౌరవనీయులైన ఖాన్ సాహెబ్ గారు కూడా ఉన్నారు. అయితే షహిన్షా ఏమో ఏ ఒకరి సలహా తీసుకోకపోవడం, ఎవరితోనూ చర్చించకపోవడం సముచితం కాదు. అలా చేయడం నాకు సరైందిగా అనిపించలేదు. పోనీలేండి, ఇవాళ్ళైతే షహిన్షా గారి నిర్ణయం సముచితంగా ఉంది, న్యాయబద్ధంగా ఉంది. అయితే వారి గనక తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే అప్పుడు ప్రజలు షహిన్షా గారిని నిరంకుశుడు అనుకునే అవకాశం ఉంది. వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, పెద్దలంటే గౌరవం లేదనుకుంటారు. అలా అనుకుంటే అది వారికి అంత మంచిది కాదు కదా. అందుకనే నాకు అర్థమైనంత వరకు షహిన్షా గారి నిర్ణయం సరైందే కాని ఒక రకంగా అనుచితమైనది. సుభానల్లా, నేను ఈ దృష్టితో ఆలోచించనే లేదు. నీ నుంచి నేనేం ఆశించానో అలాగే నీ సమాధానం ఉంది జోధా తల్లి. నిస్సందేహంగా నువ్వు చాలా తెలివైందానివి జోధా బేగం. అంటే ఇక ఇప్పుడు నేను తమరు పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణురాలైనట్టేనా? నిస్సందేహంగా.
ప్రణామాలు రుకయ్య బేగం. సలాం జోదా బేగం. ఎలా ఉన్నారు మీరు? కుశలం అడుగుతున్నావా లేక నువ్వలా అడగడంలో షెహన్షా నిన్న రాత్రంతా నీతోనే గడిపినందుకు నేను తప్పుగా అనుకున్నానని తెలుసుకోవాలనుకుంటున్నావా? లేదు రుకయ్య బేగం, నేను అలా అనుకోలేదు. కానీ నేను నీకొక సంగతి తెలియజెప్పదలిచాను జోదా బేగం. నిజానికి షెహన్షా గారు నిన్న రాత్రి నాతోనే గడపాల్సింది, కానీ అది మీరు సొంతం చేసుకున్నారు. జోదా బేగం, హక్కు చూపించడం అనేది మంచి పద్ధతే కాని హక్కు లాగేసుకోవడం కాదు. అయినా షెహన్షా తమతో పాటు ఒకే ఒక రాత్రి గడిపారు. దానివల్ల మాకెలాంటి నష్టమూ లేదు. కానీ ఒకవేళ వారు ఒక రాత్రి కంటే ఎక్కువ రాత్రులు నాతో గడిపితే అప్పుడు తమరు తప్పుగా అనుకుంటారా? ఆగ్రా నుంచి ఆమేరు, ఆమేరు నుంచి ఆగ్రాకి ప్రయాణం చేసినప్పుడు వారు మా గుడారంలోనే ఉన్నారు. ఆ సంగతి మీకు తెలీదా? కావచ్చు. కలిసి ఉండడమే కాదు, ఎంతో చేరువలో కూడా ఉన్నారు. అవునా రుకయ్య బేగం? నేను షెహన్షా గారిని ద్వేషిస్తున్నాను, నాకు వారితో ఉండటం ఇష్టం లేదు అలా అన్నది నువ్వే. ఒకవేళ షెహన్షా గారు మీ మాటలే పాటించినట్లయితే అయితే వారికి చెప్పొచ్చు కదా నాకు వారంటే ద్వేషమని. వారు నన్ను చూడకూడదని చెప్పేయండి. ఓరి నాయనో, ఓరి నాయనో, ఇది వరకు ఎన్నెన్ని మాటలన్నారు మీరు. మీ మాట నెగ్గించుకోవాలని ఎంతో గర్వంగా ఉండేది మీకు. తమ మాటలు ఎంత కఠినంగా ఉండేవో. తీరా ఇప్పుడు ఒకే ఒక్క రాత్రితో అప్పుడు అన్నవి చెప్పినవి అన్ని గాల్లో కలిసిపోయాయి. గాలివాన వచ్చిన ఒక్క రాత్రిలోనే తమరి నైజం, వైఖరి అన్నీ మారిపోయాయి. ఇప్పుడు చెప్పండి జోదా బేగం, నాకు తెలుసుకోవాలనుంది. ఏమైపోయిందండి మీ ద్వేషం? షెహన్షా తొలిసారిగా మిమ్మల్ని తాకినప్పుడు మండిపడ్డారే, తాకడం మాత్రమే కాదు ఇంకా ఏదేదో చేశారు. రుకయ్య బేగం, షహిన్షా మీ దగ్గర ఏది దాచరని ఇన్నాళ్ళు నేను అనుకునేదాన్ని. ఎందుకంటే మీరు వారికి అందరికంటే ముఖ్యమైన బేగం, అలాగే వారికి ఎంతో సన్నిహితురాలైన మిత్రురాలు కూడా, అవునా? అందువల్లే ఇప్పుడు మీరు నన్ను ఇలా ఎగతాళి చేశారే, అందుకు నేనేం బాధపడ్డం లేదు. నిజానికి మా బాధ ఏంటంటే మీకు నిజం ఎందుకు తెలియలేదు అన్నదే. అయినా షహిన్షా ఇంతవరకు మీకు చెప్పనేలేదు ఆ రోజు రాత్రి వారు నాతో ఎలా వ్యవహరించారో. ఓహో, అంటే ఆ రాత్రిని మళ్ళీ తలుచుకునే ఉబలాటం ఉన్నట్టుందే. అలా అయితే మీరే చెప్పొచ్చుగా. ఆ రాత్రి జలాలు మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి. గౌరవించారు నా ఇష్టాన్ని, తను ఇచ్చిన వాగ్దానాన్ని. మీరు ఊహించినట్లుగా వారు ఏమీ చేయలేదు. నాకు షహిన్షాకి మధ్య ఏం జరిగిందో నాకు చక్కగా గుర్తుంది రుకయ్య బేగం. అయితే ఆశ్చర్యకరమైందేంటంటే అది మీకు తెలియకపోవడం. అంతేకాక రాత్రి కలిసి గడిపినా లేక చెంత ఉండి గడిపినా అందులో ఏమీ తేడా లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నేను ఇష్టపడకుండా షహిన్షా నా చెంత ఉన్నా సరే లేక నాతో కలిసి ఉన్నా సరే వారు వారి కట్టుబాట్లను అతిక్రమించరు. ఇందాక మీరేదో నేను మీ హక్కుని లాగేసుకున్నానన్నారే, అసలు నిన్న రాత్రి నేను షహిన్షాని నా దగ్గర ఉండమని అడగలేదు. వారు ఇష్టపూర్వకంగానే ఉన్నారు. నా మాట నమ్మండి, నిన్న రాత్రి గనక వారు మీ గదికి రావాలని నాకు గనక తెలుసుంటే నేనే స్వయంగా వారిని మీ దగ్గరికి పంపించుండేదాన్ని. ఎందుకంటే ఇప్పటికీ నాకు వారితో రాత్రి గడపాలనే కోరిక లేదు, అలాగే వారిని మీ నుంచి లాగేసుకోవాలనే ఉద్దేశమూ లేదు. ప్రణామాలు బేగం సాహేబా. షహన్షా గారు మిమ్మల్ని క్రీడా మందిరానికి రమ్మని చెప్పమన్నారు. నేను అలసిపోయానని విశ్రాంతి తీసుకుంటానని వారితో చెప్పండి. జోదా, ఏంటి పని? షెహన్షా గారు రమ్మంటే వెళ్ళనంటావా? అది కూడా ఆయనే స్వయంగా రమ్మంటే కాదంటావా? మోతి, నేనేది చేసినా కూడా ఆలోచించే చేస్తాను. అలా అయినట్టయితే నీ ఆలోచనే సరైంది కాదన్నమాట. భర్త గనక భార్యను తన వద్దకు రమ్మన్నప్పుడు భార్య అతని వద్దకు వెంటనే వెళ్ళాలి. అదే న్యాయం. కానీ ఒక భార్య మరొక భార్య హక్కుని లాగేసుకోవడం న్యాయం కాదుగా. మోతి, నాకు షహిన్షా గారి వద్దకు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేరొకరికుంది. ఎవరికి? రుకయ్య బేగంకి. హెచ్చరిక! హిందూ దేశపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ గారు
వేంచేస్తున్నారహో! జ్యోధ బేగం, మేము మిమ్మల్ని రమ్మని కబురు పంపాం, కానీ మీరు రానని అన్నారట. నేను చాలా అలసిపోయాను, అందుకే విశ్రాంతి తీసుకోదలిచాను. అయితే విశ్రాంతి అనే సాగు చెప్పి మీరు మా పిలుపుని కాదన్నారన్నమాట. చూసారా, అదే వక్రపు ఆలోచన వ్యాఖ్యానం. అంటే రాత్రి వేళ కూడా విశ్రాంతి తీసుకోకూడదా? తప్పకుండా తీసుకోవచ్చు, కానీ మేము మీతో కాసేపు ఆడుకుందాం అనుకున్నాం. ఎవరైనా మేము రమ్మన్నప్పుడు నిరాకరిస్తే అది మేము అస్సలు సహించలేం. ఏ అంటే తమరు నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను తక్షణమే మీ దగ్గరికి వచ్చేయాలా? కానీ జ్యోధా బేగం, ఇది కట్టుబాటు. మరి బేగంకి దాసికి తేడా ఏముంది షహింషా గారు? పైగా తమరేమో నన్ను క్రీడా మందిరానికి రమ్మన్నారు. మరి అక్కడేగా మీ బాల్యం నుంచి ఇవాల్టి వరకు రుకయ్య బేగంతో ఆడుకునేవారు తమరు. అందుకని తమరు రుకయ్య బేగంతో ఆడుకుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. అంతేకాక నేను రుకయ్య బేగం హక్కుని లాగేసుకోదలుచుకోలేదు. అయితే ఆ రుకయ్య బేగం తమ కోపాన్ని మీ ముందు వ్యక్తం చేశారన్నమాట. అదే నేను ఈ విషయంలో మీకింకేమీ చెప్పదలుచుకోలేదు. జ్యోధా బేగం, మీరు చెప్పినా చెప్పకపోయినా మాకంతా అర్థమైపోయింది. కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి, మీరు గనక మాతో ఆడినట్లయితే మీకు రుకయ్య బేగం స్థానం వచ్చేసినట్టు ఎంత మాత్రం కాదు. అలా అనుకోవటం మీ అపోహ. వీరెవరూ రుకయ్య బేగం స్థానం ఆక్రమించుకోలేరు. ఆ సంగతి నాకు తెలుసు షహింషా. కానీ తమరు వెళ్లి ఆ విషయాన్ని రుకయ్య బేగంతో చెప్పండి షహింషా. ఆవిడ సంతోషిస్తుంది. సరే, రుకయ్య బేగం మీతో ఇంకా ఏమన్నారు? మా ఇద్దరి మధ్య ఏం మాటలు జరిగాయో అవి నేను మీకు చెప్పదలుచుకోలేదు. అదలా ఉంచండి. ఒక షహన్షాగా ఆటకి రమ్మని ఆజ్ఞాపిస్తే అప్పుడేం చేస్తారు మీరు? అప్పుడు షహింషా ఆజ్ఞని పాటించని నేరానికి గాను తమరు మాకు ఏ శిక్ష విధించినా అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అంటే తమరు శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నమాట. సరే, అయితే ఆ మీరులో తమరు మాకు శిక్ష విధించారు, ఇప్పుడు మేం మీకు శిక్ష విధిస్తాం. అసలు నేనేం శిక్ష విధించాను? ఆలోచించుకోండి జ్యోధా బేగం. దాన్ని మీరు కాదు అంటే అది ఒక రాజపుత్రరాణి ఇచ్చిన మాటకి అవమానంతో సమానం. చూడండి, శిక్ష పేరుతో నేను మీకు ఇవ్వలేని దాన్ని మాత్రం తమరు అడగడానికి వీల్లేదు. దాని గురించి మీరేం కంగారు పడకండి జ్యోధా బేగం. మీకు బాధ కలిగించే పని మేము ఏదీ చెయ్యం, కానీ చాలా గొప్పగా ఉంది. శిక్ష కూడా మీరే నిర్ణయిస్తారన్నమాట. జ్యోధా బేగం, తమరు ఎంతో చక్కగా పాడతారు. అందుకని మేము కోరుకునేది ఏమిటంటే మీరు మా కోసం ఓ పాట పాడండి. పాట విన్న తర్వాత మేము ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాం. పాట ఈవేళప్పుడా? ఏ ఈవేళప్పుడు మీరు నేరం చేయొచ్చు, కానీ శిక్ష ఈవేళప్పుడు అనుభవించకూడదా? కానీ నేను జ్యోధా బేగం, ఒక సహన్షాయి ఉండి కూడా మేము మీరు కోరుకున్న విధంగానే మీకు శిక్ష విధించాం, కానీ మీరు ఆ మాత్రం కూడా చేయలేరా? పాడండి. కృష్ణ నీ చర